ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి పేరెన్నికగన్న వీరభద్ర ఆలయముల గురించి, అక్కడ విశిష్టతల గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైన పిదప మహాశివుడు ఉగ్రుడై దక్షుని సంహరించుటకై యోగాగ్నితో తన జటాజూటము నుండి ఒక పాయను పెరికి నేలపై విసిరి కొడతాడు. ఆ జట నుండి మహాప్రళయం వలె భయంకర శబ్దము చేయుచు వీరభద్రుడు ఉదయిస్తాడు. శివద్వేషులను శిక్షించుట కొరకై, ధర్మాన్ని రక్షించుటకు, అహంకారాన్ని అణచివేయుటకు ఉద్భవించినటువంటి ఉగ్ర రూపమే వీరభద్రుడు. ఈయన శివక్షేత్ర పాలకుడు. శివాంశ సంబోధుడైన వీరభద్రస్వామిని పూజించడం వలన భయములు తొలగిపోతాయి, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు తొలగిపోతాయి, ధైర్యము బలము పుంజుకుంటాయి. జాతక చక్రంలో ఎవరికైనా కుజదోషం ఉంటే దానికి ఈయన పూజ వల్ల పరిహారం లభిస్తుంది. అలాగే మానసిక ధైర్యం, శత్రువులపై విజయం సాధించి తీరుతారు అని చెప్పి శివపురాణము, లింగ పురాణము స్పష్టంగా తెలియజేసినాయి. వీరభద్రుడు కేవలము ఉగ్రరూపుడే కాదు, ఆయన శివుని ఆరాధించి వీరభద్రుని యొక్క శరణు కోరితే భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతాడు. అలాగే వీరభద్రునికి అనేక ఆలయాలు భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తముగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రములోని సత్యసాయి జిల్లాలో లేపాక్షిలో నెలకొన్న లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయ దర్శనం భక్తులకు దివ్యానుభూతిని కలుగజేస్తుంది. 16వ శతాబ్దములో విజయనగర రాజుల కాలములో అత్యంత అద్భుత శిల్పకళా నైపుణ్యములతో నిర్మించబడినటువంటి అద్భుత చరిత్ర, పురాణ నేపథ్యం, శిల్పకళ, ఆధ్యాత్మికత కలగలిసినటువంటి లేపాక్షి ఆలయం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించదగ్గ పరమాద్భుత దివ్యక్షేత్రం. ఈ లేపాక్షి వీరభద్ర ఆలయం పైకప్పుపై సహజ సిద్ధమైన రంగులతో గీసిన రామాయణ మహాభారత ఘట్టములు, వీరభద్ర స్వామి యొక్క అతి భారీ చిత్రము ఎంతో నైపుణ్యము, గొప్పదనము కలిగిన కారణంగా యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఈ దేవాలయానికి చోటు ఇచ్చారండి. ఎంత గొప్ప విషయం, పరమాద్భుతం అంతే. అందుకే ఈ వీరభద్ర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ మరొక అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే లేపాక్షి బసవన్న అతి భారీ ఏకశిల విగ్రహాల్లో మలిచారన్నమాట. అలాగే ఏకశిలా నంది యొక్క సజీవ శిల్పకళ రూప సౌందర్యం ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది, ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ నంది 4.5 మీటర్ల ఎత్తు, 8.2 మీటర్ల పొడవు గల నంది. ఈ నంది యొక్క చెవులో భక్తులు తమ కోరికలు చెప్పుకుంటే సంతసించినటువంటి పరమేశ్వరుడు కోరిక తీరుస్తాడని ప్రసిద్ధి. అలాంటి అద్భుతమైన నంది మరొక విశేషం. అలాగే ఇక వీరభద్రస్వామి గుడిలోని మండపములో కమనీయ కోమలకరంగా మనకు కనిపించేటటువంటి 7 స్తంభములు ఈ గుడికి ఎంతో వన్నె తెచ్చిపెట్టాయండి. అంతేకాదు ఈ గుడిలో గల 7 పడగల నాగలింగం, ప్రాకారములో చెక్కిన 7 పడగల విరాట్ సర్పం తన కుండలని మధ్యలో ఉంచుకొని, అంటే శివుణ్ణి ఉంచుకొని శివలింగానికి నీడనిచ్చేటటువంటి పరమాద్భుత దృశ్యం వీక్షించినటువంటి భక్తులు ఇక్కడ కొంచెంసేపు కూర్చొని ఆనందాన్ని పొందుతారు. అలాగే వీరభద్ర ఆలయంలోని నాట్య మండపంలో నిర్మితమైన ఆకాశ స్తంభం ఇదొక అద్భుతం అండి. దీన్ని హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. ఇది ఏంటంటే ఇది చూడడానికి భూమి మీద నుంచి ఆనుకునే ఉన్నట్టుంటుంది, కానీ దగ్గరికి పోతే ఆ స్తంభానికి కింద భూమికి మధ్యలో కొంచెం ఒక నూలు వార ఖాళీ స్థలం కనిపిస్తుంది. అటు నుంచి ఇటుకు గుడ్డను తీసి లాగొచ్చు అన్నమాట ఆ ఖాళీ. ఇది ఆ మండపం మొత్తానికి నాడీ బిందువు, కేంద్ర బిందువు అని చెప్పి మనకు అక్కడ ఈ దేవాలయ చరిత్ర తెలియజేస్తున్నది. అలాగే వీరభద్ర ఆలయంలో ఇంకా వివిధ కళారూపములలో ఉట్టిపడేటటువంటి అనేక స్తంభ సముదాయములు ఒకదాన్ని మించి ఒకటి అనేక చిత్రకళలతో మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయండి, తనివి తీరదన్నమాట.
అలాగే ఈ లేపాక్షి పేరు కనుక ఒక అద్భుతమైనటువంటి రామాయణ కథనం కూడా అక్కడ చెప్పుకుంటారండి. ఎందుకంటే సీతామ్మవారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళేటప్పుడు జటాయువు అడ్డగిస్తుంది, అది దెబ్బతింటుంది. దెబ్బతిన్న జటాయువును చూచి ఆనాడు అక్కడికి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు జటాయువును బుజ్జగించి లే పక్షి అన్నట్ట. అదే కాలాంతరంలో లేపాక్షిగా మారిందని చెప్పి మనకు స్థల పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో హిందూపురానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నటువంటి ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వీరభద్ర ఆలయమును చూచి ఆనందించండి, తరించండి. ఓం నమః శివాయ. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.